కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ నేతలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి మనకందరికీ తెలిసిందే. ఇదే టైంలో సుమారు 25 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. లోక్సభ ఎన్నికల్లోపే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలి అని అధికార పార్టీకి ఆ ఎమ్మెల్సీలు రిక్వెస్ట్ పెడుతున్నట్లు సమాచారం. తమకు సన్నిహితంగా ఉండే మంత్రులను, ఎమ్మెల్యేలను కలిసి పార్టీలో ఎలాగైనా చేరికకు మార్గం చూపాలి అని ఆ నేతలు కోరుతున్నారట. ఆలస్యం చేయకుండా పార్లమెంటు ఎన్నికల లోపు చేరికల ప్రక్రియను పూర్తి చేయాలి అని ఆ నేతలు రిక్వెస్ట్ పెడుతున్నట్టు సమాచారం. పెద్దల సభలో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కేవలం 3 మాత్రమే ఉండగా బీఆర్ఎస్ పార్టీకి సుమారు 20 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. వీరిలో మెజారిటీ సభ్యులు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. తమ పార్టీలోకి రావాలి అని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై రూలింగ్ పార్టీ ఒత్తిడి పెట్టడం సహజం. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీల విషయంలో మాత్రం సీన్ రివర్స్ అవుతుంది. పార్టీ మారేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, వెంటనే చేర్చుకోవాలి అని గులాబీ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అయితే ఎమ్మెల్సీల చేరికల విషయంలో ఓ ప్లాన్తో ఉన్నామని ఓ సీనియర్ మంత్రి వెల్లడించారు. ముందు అసెంబ్లీలో 26 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడం తమ టార్గెట్ అన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీలపై ఫోకస్ పెడతామని వివరించారు. 20 మంది ఎమ్మెల్సీల మద్దతు ఉంటే శాసన మండలిలో టీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం కావచ్చు. అప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు. ప్రస్తుతం పార్టీ మారేందుకు 20 నుండి 25 మంది ఎమ్మెల్సీలు రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇంతమందిని పోగు చేయడంలో కీలక పదవుల్లో ఉన్న ఒకరిద్దరు ఎమ్మెల్సీల కృషి ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది. గర్వాపస్ కోసం కొన్ని రోజులుగా ఇతర ఎమ్మెల్సీలను ఒప్పించి సక్సెస్ అయినట్టు తెలుస్తుంది. పెద్దల సభలో కాంగ్రెస్ పార్టీకి 28 ఎమ్మెల్సీలు ఉండగా అందులో మెజారిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన వారే ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా పనిచేశారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత అప్పటి రాజకీయ కారణాల వల్ల గులాబీ పార్టీలోకి వెళ్లారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన మండలి సమావేశంలో చాలా మంది ఎమ్మెల్సీలు జోషుగా కనిపించారు. అప్పటి నుంచే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నామని సంకేతాలు ఇస్తున్నట్టు తెలిసింది.